హైదరాబాద్లో ఆహార కల్తీపై టాస్క్ ఫోర్స్ మరోసారి ఉక్కుపాదం మోపింది. హెచ్ఫాస్ట్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఇక వంట నూనె రీప్యాకింగ్ యూనిట్లు, ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలతో పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. మొత్తం 6 సంస్థల్లో ఆహార భద్రత ఉల్లంఘనలు వెలుగు చూశాయి. 6గురిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. వంట నూనె, కృత్రిమ రంగులు, అసురక్షిత ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల దాడుల్లో వెలుగులోకి వచ్చిన అక్రమాలు ఆందోళన కలిగించాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార తయారీ, గడువు ముగిసిన ఉత్పత్తుల విక్రయం, కృత్రిమ రంగుల వినియోగం, లైసెన్స్ లేకుండా వ్యాపారం, సరైన లేబులింగ్ లేకపోవడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. పలు ప్రాంతాల్లో కీటకాలు, బొద్దింకలు, పావురాల మధ్య ఆహార పదార్థాలను తయారు చేసి నిల్వ చేసినట్లు తేలింది. ఇక నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఆహార నమూనాలను ల్యాబ్కు పంపించారు అధికారులు. ఇక లైసెన్స్ పొందిన అపరిశుభ్రమైన సంస్థల నుంచే ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని సూచించారు. ఇక అనుమానాస్పద ఆహార వ్యాపారాలపై హెచ్ఫాస్ట్కు సమాచారం అందించాలని సూచించారు. కర్ణాటకలోని బేలూరు